డే విత్ రమణ. ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్ ఆదితో చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, బ్లౌజ్ ఇలా వేసుకొని ఇక్కడ ఇలా పట్టుకోండి. సంఖ దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా చూసుకోండి. ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. దీనికి హాఫ్ ఇంచు. ఇప్పుడు నడుము పొడుగు ఇలా పెట్టుకోండి. ఈ షోల్డర్ దగ్గర ఈ చివర ఇలా పట్టుకొని చూసుకోండి. ఈ చివర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పట్టుకోండి. ఇక్కడ కరెక్ట్గా ఈ కుట్టు ఉంది కదా, దీనికి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి. చాలా అర్థమయ్యేలా చెప్తున్నానండి, చూడండి. ఈ బ్లౌజు ఇలా బ్యాక్ వేసుకోండి. కరెక్ట్గా ఇలా వేసుకోండి. చూసారా, ఇలా కరెక్ట్గా వేసుకుని దీనికి ఒక హాఫ్ ఇంచు పెట్టుకోండి. దీనికి ఒక హాఫ్ ఇంచు పక్కకు పెట్టుకోండి. ఈ నడుము దగ్గర ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా, ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని చూసుకోండి. దీన్ని కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి. మీరు పైపింగ్ వేసుకుంటే కరెక్ట్గా పెట్టేసుకోండి. పైపింగ్ లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇది ఉంది కదా, ఇది కూడా ఈ చివర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా చూసుకోండి. ఈ కుట్టుకి కొంచెం పైకి పెట్టుకోండి, ఒక హాఫ్ ఇంచ్. ఇక్కడ నుంచి ఇలా డ్రా చేసుకోండి. ఈ మూల ఇలా వేసుకోండి. రౌండ్ రానోళ్ళు ఇలా పలక పెట్టుకొని మూల ఎలా వేసుకోండి. సరిపోతుంది. ఇప్పుడు కట్ చేస్తాను, చూడండి. చూసారా, బ్యాక్ సైడ్ కరెక్ట్గా ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ చివర ఇలా తీసుకొని హ్యాండ్కి వేసుకోండి. ఇలా కరెక్ట్గా చూసారంటే పక్కాగా మీరు బ్లౌజ్ కుట్టేసుకోవచ్చండి. ఇలా చూసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకోండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి. సేమ్ ఇక్కడ ఇలా పెట్టి ఇలా చూసుకొని ఇక్కడ కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకోండి. హ్యాండ్ కటింగ్ ఇలా రావాలి. ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాం, చూడండి. ఫ్రంట్ పార్ట్ బాగా ఇంపార్టెంట్. కరెక్ట్గా చూడండి. ఈ లెంత్కి ఇటు వేసుకోవాలండి, క్రాస్ ఇటు వేసుకోవాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఉంది ఇది. చూసారా, ఈ మూలకి ఇలా వేసుకోండి. చుట్టూ డ్రా చేసేసుకోండి. మొత్తం చుట్టూ డ్రా చేసేసుకోండి. కరెక్ట్గా అలా తీసుకోండి. ఉక్సుల వైపు పట్టీ ఉంటుంది కదా, ఈ ఉక్సులు పట్టీ వైపు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా పట్టుకోండి. ఇది కరెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఇలా చూసుకోండి కరెక్ట్గా. ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇంకో హుక్ ఉంటుంది కదండి, అక్కడికి పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ డాట్ వేస్తాం కదా, ఇది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి. పెట్టుకుని ఇక్కడ మన క్రాస్ బెల్ట్ ముక్క ఉంది కదా, దీనికి కొంచెం పైకి పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఇలా మడితేసుకోండి. ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ కుట్టు ఉంది కదా, ఇక్కడ పట్టుకోండి. ఇది మరీ ఇలా లాగొద్దండి, లూజ్గా పట్టుకోండి. ఇలా పెట్టండి. ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ కిందకి పెట్టండి. ఇప్పుడు మీరు ఇది ఇది కూడా ఇలా డ్రా చేసుకోండి. ఫ్రంట్ నెక్ ఇది.
దీని మీద వేసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా రావాలి. ఇలా పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజ్ కూడా మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. క్రాస్ బెల్ట్ కూడా ఇది ఇలా కరెక్ట్గా చూసుకుని ఇలా పెట్టుకోండి. ఇక్కడ కొంచెం పైకి పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ కుట్లోకి వెళ్తుంది కదా. ఇక్కడ కూడా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ కుట్టు ఉంది కదా, ఇలా ఇది కొంచెం పైకి పెట్టుకోండి. అంతే, పక్కాగా ఆదితో బ్లౌజ్ రెడీ. బ్లౌజ్ కటింగ్ రెడీ. నడుముకి ముక్క అతుక్కోవాలండి. నేను ముక్క పెట్టలేదు, ఇది నడుముకి ముక్క.